అమరావతి ఏపీ రాజధాని, ఆర్థిక రాజధానిగా విశాఖ, పవన్ స్ఫూర్తి బేష్. ఇక కూల్చివేతలు నరికివేతలు ఉండవు. కక్ష తీర్చుకోవాలంటే సమస్యలే. ఇక అలాగని క్షమిస్తే అలవాటవుతుంది. చట్టపరంగా శిక్షించాలని చెప్పి చంద్రబాబు అంటా ఉన్నాడు. హైదరాబాద్ విజయవాడ హైవేపై స్థిరాస్తి భూమ్. ఏపీలో చంద్రబాబు సర్కార్ రావడంతో ప్రభావం, హైదరాబాద్ మార్కెట్లో స్తబ్దత. అయినా ఆశావాహమే. స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ అన్రాక్ అంచనా వేసిందట. ఇక అమరావతి ఏపీ రాజధాని అని చెప్పి చెప్తా ఉన్నారు. మొన్నటిదాకా వాస్తవానికి ఏపీకి ఇప్పటిదాకా రాజధాని లేదు. గతంలో చంద్రబాబు గారు అమరావతి రాజధాని అని ఒక సింగపూర్తో కలిపి ఒప్పందం చేసుకున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం మారిపోవడం, ఆయన 3 రాజధానులు అని చెప్పడం, అంతా గందరగోళం ఏర్పడ్డది. మళ్ళీ చంద్రబాబు రావడంతో మళ్ళీ అమరావతికి వైపు ఊపందుకున్నటువంటి పరిస్థితి. ఇక నేడే చంద్రబాబు ప్రమాణం. చంద్రబాబును ఏపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న కూటమి ఎమ్మెల్యేలు ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణం. మంత్రివర్గం కూడా గన్నవరం సమీపంలో వేదిక. విజయవాడ చేరుకున్న షా, నడ్డా నేడు ప్రధాని రాక. దేశ విదేశీ ప్రముఖులకు ఆహ్వానం. రేపు డిఎస్సి పెన్షన్ పెంపు ఫైళ్లపై తొలి సంతకం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తెలిపినట. ఇక ఏపీలో కూటమి కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది. నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన కొత్త మంత్రివర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఎంపిక చేసిన మైదానంలో భారీ జనసందోహం నడుమ ఈ ప్రమాణ స్వీకారం జరగబోతా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అయితే అక్కడ మెగా డిఎస్సి తర్వాత పెన్షన్ పెంపు ఫైళ్ల పైన తొలి సంతకం చేయబోతా ఉన్నాడు చంద్రబాబు అని చెప్పి తెలుస్తా ఉంది.